హాయ్ అండి, చూశారు కదా గన్సుగడ్డ. ఇది మా పొలంలో పండినవి. ఇవి పొలం నుంచి తీసుకొచ్చాం వీటిని. మన ఆంధ్రాలో వచ్చి గన్సుగడ్డ అంటారు, తెలంగాణలో చిలకర దుంప అంటారు. దీన్ని ఎలా చేయాలో చూద్దాము. ఇది మన శివరాత్రి స్పెషల్. చూశారు కదండి చిలకడ దుంపని. ఇదిగోండి ఇలా లేయర్లుగా కట్ చేసుకోండి. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వాటర్లో వేసుకొని వాష్ చేసుకోండి. ఇదిగోండి ఇలా వాష్ చేసుకుంటాం. ఇలా ఒక ప్యాన్లోకి తీసేసుకోండి. శివరాత్రికి ఈ చిలకడ దుంపలు ఏందే మనము పూజ చేయలేము కదండి. ఇదిగోండి ఇలా లేయర్లుగా తీసుకోండి, సన్నగా తరుక్కోండి. తరుక్కున్న తర్వాత దీనిలోకి ఇదిగోండి ఇలా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇవి ఇంకా వాటర్తో పని లేకుండా నెయ్యిలోనే ఉడికించుకోవాలి ఇవి. దీని తర్వాత ఇదిగోండి ఈ బెల్లము సరిపడా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా తురుముకొని సరిపడా వేసుకోవాలి. ఇవన్నీ చూసారు కదండి. ఇదిగోండి ఇలా వేసుకోండి. సరిపడంత మీకు స్వీట్ ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇదిగోండి ఇలా పెడితే కనుక అదే ఈ ఆవిరికే బాయిల్డ్ అయిపోద్దండి, మెత్తగా బాయిల్డ్ అయింది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 15 మినిట్స్ ఉంచుకోండి. ఇదిగోండి చూసారు కదా, ఒక 2-3 మినిట్స్ తర్వాత దాన్ని ఇదిగోండి ఇలా మరోవైపు తిప్పుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇదిగోండి అయిపోయిందండి. చూడండి అదిగోండి, చూడండి ఎలా స్మూత్గా అయిపోయిందో. 5 నుంచి 10 మినిట్స్ ఉంటే చాలండి. శివరాత్రికి నిన్న ప్రసాదాలు పెట్టాం కదండి, పెట్టంగా మిగిలింది ఇవి. అందుకొరకు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కింద ఇది చేశాను. ఇదిగోండి ఇలా ఉడకాలి. ఇదిగోండి ఇలా మెత్తగా ఉడకాలండి. అయితే దీన్ని లేయర్ తీయొద్దు, తీస్తే కనుక బాగా ఎక్కువ ఉడికిపోతుంది. సో దానికోసం అని చెప్పి నీట్గా కడిగేసుకొని ఈ లేయర్ ఉంచాలి, అలానే ఉంచాలి. ఒకవేళ మీకు స్వీట్ సరిపోలేదనుకుంటే అంటే దీనిలో ఉన్నది ఇది వేసేసుకోండి. ఈ పాకం ఉంటుంది కదా, ఇది వేసేసుకోండి. ఇదిగోండి చూసారు కదండి చిలకడ దుంప మన శివరాత్రి స్పెషల్గా చేసుకునేదండి. శివుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో ఒకటి ఇది కూడా. ఇదిగోండి చూసారు కదండి. ఇదిగోండి చూసారు కదా ఎంత డెలిషియస్గా ఉందో. నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి.